హాయ్ అండి. హైదరాబాద్‌లో నెక్స్ట్ హాట్‌స్పాట్ అయిన రాజేంద్ర నగర్‌లో 'రామ్‌కీ గ్రూప్' అయితే ఒక ప్రీమియం ప్రాజెక్ట్‌ని అయితే లాంచ్ చేయబోతుందండి. సో, ఎమినెంట్ బై 'రామ్‌కీ' అనమాట. ఇది రాజేంద్ర నగర్‌లో ఒక ప్రైమ్ లొకేషన్‌లో మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉందనమాట. సో, చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి. 8 ఏకర్స్‌లో 4 టవర్స్ అయితే ఉంటాయి. సో, చాలా లో డెన్సిటీ అపార్ట్మెంట్స్ అనమాట. అంటే ఓన్లీ 724 యూనిట్స్ మాత్రమే ఉంటాయండి 8 ఏకర్స్‌లో. అంటే 91 ఫ్లాట్స్ పర్ ఏకర్ అయితే ఉంటుంది. చాలా లో డెన్సిటీ ఫ్లాట్స్ అలాగే 3.5, 4.5 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్. సో, అలాగే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16కి దగ్గరగా ఉంటుందండి. సో, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆనుకొని ఉంటుంది. అలాగే దీని నియర్ బైలోనే చాలా ప్రీమియం డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్‌ని కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో, ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండీ అండ్ రేరా అప్రూవల్ కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు దీంట్లో ప్రీ లాంచ్ ఆఫర్ కింద మంచి ప్రైసింగ్ అయితే ఉంటుంది. దీని పక్కనే గోడ్రేజ్ వాళ్ళ రెగాల్ పెవిలియన్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. గోడ్రేజ్ వాళ్ళది. అలాగే ఇక్కడ జైన్ వాళ్ళ సమృద్ధి టవర్స్ అనేవి అయితే ఉంది. అలాగే దీనికి ఆపోజిట్‌గాన చూసినట్లయితే మనకు అపర్ణ మాల్ అయితే ఉంటుంది. అలాగే అపర్ణ ఆల్టస్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అలాగే దీని బ్యాక్ సైడ్ గాని చూసినట్లయితే సుమధుర వాళ్ళ గార్డెన్ బై బ్రూక్స్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో, మంచి కనెక్టివిటీస్‌తో ఓఆర్ఆర్‌కి దగ్గరగా అలాగే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆనుకొని ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ త్రిశాల్ బై త్రిలోక్ అనమాట. త్రిలోక్ బై త్రిశాల్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే మనకు ఆహ్ త్రిశాల్ ది విలేజ్ అయితే విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. కంప్లీట్ అయిన ప్రాజెక్టు. అలాగే మనకు ఇక్కడి నుంచి మనకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ గూడాను మనకు దగ్గరగా ఉంటాయండి. ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రెస్టేజ్ డెవలపర్ వాళ్ళ ప్రెస్టేజ్ సిటీ అని విల్లాస్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే అప్‌కమింగ్ ఫోరం మాల్ అయితే ఉంది. అలాగే మనకు ఇక్కడి నుంచి మనం ఈజీగా ఓఆర్ఆర్‌కి అయితే రీచ్ అవ్వచ్చండి. అలాగే ఇక్కడ ముందుకొచ్చినట్లయితే ఇక్కడ రాజేంద్ర నగర్ ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంది రాజేంద్ర నగర్ ఎగ్జిట్. అలాగే ఇక్కడి నుంచి ఇంకా ముందుకు గనుక వచ్చినట్లయితే మనకు 10 మినిట్స్ డ్రైవ్‌లోనే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ నియర్ బైలోనే మనకు చాలా టెక్ పార్క్స్ అయితే ఉన్నాయి. ఐటీ పార్క్స్ అయితే ఉన్నాయి. ఏరో సిటీ అయితే ఉంది. ఇలా చాలా డెవలప్‌మెంట్స్ అయితే ఉన్నాయండి. ఎయిర్‌పోర్ట్‌కి కూడా చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్టు. అలాగే హై రైజ్ ఫ్లాట్స్ అయితే సేల్‌కి అయితే ఉన్నాయి. చాలా ప్రీమియం ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇది నెక్స్ట్ హాట్‌స్పాట్ అనమాట ఈ ఏరియాలో. ఎందుకంటే గోడ్రేజ్, రామ్‌కీ, ప్రెస్టేజ్ ఇలా ప్రీమియం డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయడం వల్ల చాలా యూనిక్‌గా అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ గనుక చూసినట్లయితే మనకు పెద్ద సైజెస్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. 2290 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 4100 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటుంది. అలాగే 3 అండ్ 4 బీహెచ్‌కే ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 100% వాస్తు అయితే ఉంటుంది. ఎక్స్పాండబుల్ బాల్కనీస్ ఉంటాయి. 10.2 ఫీట్ మనకు ఫ్లోర్ టు ఫ్లోర్ అంటే సేమ్ మనకు హైట్ కూడా ఉంటుందన్నమాట. సో, దీంతో పాటే మనకు ఇంకా చూస్తే ఎమ్యూనిటీస్‌లో కూడా లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అంటే చాలా ఇక్కడ మొత్తం మనకు ఎమ్యూనిటీస్ ఏమిస్తాయి సెంట్రల్ పార్క్ ఇవన్నీ అయితే ఉంటాయండి. కిడ్స్ పార్క్ కానివ్వండి, కిడ్స్ పూలు, తర్వాత మనకు పవర్ పాట్స్ అలాగే ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. చాలా యూనిక్‌గా అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి. రామ్‌కీ కూడాను చాలా ప్రెస్టీజియస్‌గా చాలా ప్రీమియంగా అయితే ఈ ప్రాజెక్ట్‌ని అయితే డెవలప్ చేస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద సైజ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అన్నీ 80% మోర్ దాన్ 80% మనకు కార్నర్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. అలాగే మనకు స్టిల్ట్ లెవెల్ టవర్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. ఎక్స్టాండబుల్ బాల్కనీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో, ఇక్కడ మీరు చూస్తుంది ఎలివేషన్స్ అనమాట. అలాగే ఇక్కడ మీకు ఏమేమి ఇస్తారు అని ఎమ్యూనిటీస్ కూడా చూపించడం అయితే జరుగుతుందండి. అలాగే మీరు నెక్స్ట్ చూసినట్లయితే మనకు మెడిటేషన్ ఏరియాస్ ఉంటాయి. తర్వాత స్క్రీన్ గార్డెన్స్ అయితే ఉంటాయి. వాకింగ్ ట్రాక్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే మాస్టర్ ప్లాన్ అయితే చూపిస్తాను. సో, మాస్టర్ ప్లాన్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. సో, చాలా యూనిక్‌గా అయితే ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ 100% వాస్తు. అలాగే సెంట్రల్ కోర్ట్ యార్డ్ విత్ గాజిబోసు. సో, చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాజెక్ట్ అయితే ఉందండి. చాలా లగ్జరీ ప్రాజెక్ట్ కూడాను. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది మాస్టర్ ప్లాన్ అనమాట. అలాగే ప్రెజెంట్ ఈ ప్రీ లాంచ్ ఆఫర్‌లో మనకు అప్ టు 25 లాక్స్ వరకు సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, మనకు ప్రైసింగ్ అని చూసినట్లయితే 1.75 సీఆర్ నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి ప్రాజెక్టు. అలాగే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే చూపించడం జరిగింది. సో, కంప్లీట్ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో అయితే మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. అలాగే మనకు క్లబ్ హౌస్ కూడాను మనకు చాలా పెద్ద క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. లగ్జరీ క్లబ్ హౌస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అయితే లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు 1 ఏకర్ ట్రోపికల్ ఫారెస్ట్ ఇస్తున్నారు. 50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. ఓపెన్ ఎయిర్ పవర్డ్ పాట్స్ అయితే ఉంటాయి. జెట్ గార్డెను, ఫ్రాంగింగ్ కోర్ట్ అయితే ఉంటుంది. హెర్బల్ నాకు తర్వాత గార్డెన్స్ అయితే ఉంటాయి. సో, చాలా బ్యూటిఫుల్‌గా ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో, 30 ఇయర్స్ ఆఫ్ కంపెనీ అనమాట. చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో, ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. సైట్ విజిట్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కాల్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఇన్‌స్టా అలాగే వాట్సాప్ ఛానల్ లింక్‌ని అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాంట్లో ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.